ఆత్మానంద స్వరూపులైన ముక్తిపదం ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు మనం చర్చించుకోబోయేటువంటి అంశం చాలా ముఖ్యమైనది. చాలామందికి మృత్యువు అంటే చాలామందికి కాదు, దాదాపుగా ప్రతి జీవికి కూడా మృత్యువు అంటే భయం, దుఃఖం అనేవి ఉంటాయి. వాళ్ళకే కాకుండా వాళ్ళ చుట్టుపక్కల పెనవేసుకొని ఉన్న బంధాలు పెనవేసుకొని ఉన్నటువంటి మనుషులకు కానీ జీవులకు కానీ అన్నిటికీ కూడా ఆ మృత్యువు అనేది దుఃఖాన్ని కలిగిస్తుంది. మరి మృత్యువు ఎవరికి దుఃఖాన్ని కలిగించదు అంటే మృత్యుర్మ అమృతంగమయ అంటే మృత్యువు ఎవరికి అయితే అమృతం అంటే అమృతత్వాన్ని అంటే మృతము అంటే మరణము, అమృతము అంటే మరణము లేనిది. ఎవరికైతే ఆ అమరత్వాన్ని, ఎవరైతే తన శరీరానికి మరణం కానీ తన ఆత్మకు మరణం లేదు అనేటువంటి విషయాన్ని బుక్స్లో చదివి కానీ విని కానీ కాకుండా ఎవరైతే అనుభవపూర్వకంగా వాళ్ళ జీవితంలో దానిని అనుభవపూర్వకంగా తెలుసుకున్నారో వాళ్ళకి మరణం అనేది ఉండదు. అయితే ఈరోజు చర్చించుకోబోయేటువంటి విషయంలో ముఖ్యంగా పరమహంస యోగానంద గారి మ్యాన్స్ ఎటర్నల్ క్వెస్ట్ అనేటువంటి బుక్లో ఆయన మరీ చెప్పేది ఏంటి అంటే, ఒకానొక సందర్భంలో ఏమని చెప్తారు అంటే, మనిషి అనేవాడు చాలా అవమానకరంగా శరీరం నుంచి నెట్టివేయబడుతున్నాడు మృత్యువులోకి. అంటే శరీరాన్ని వదిలేయాలి, నేను చనిపోవాలి అని కోరుకునే వాళ్ళు ఎవరు ఉంటారండి? ఎవ్వరూ ఉండరు. 99% ఉండరు. ఎవరో శారీరకంగా విపరీతంగా దుఃఖాలు అనుభవించేవాళ్ళు, చాలా ముసలి వాళ్ళు అయిపోయి శరీరం చాలా ఇబ్బంది పెడుతూ బాధ పెడుతూ, ఇక ఈ శరీరంలో ఉంటే నాకు ఇబ్బంది, ఈ శరీరం నన్ను ఎంతగా బాధిస్తుంది అంటే చనిపోవటం నయ్యం ఇంకా అనుకునేవాళ్ళు తప్పితే మరణిద్దాము, సుఖంగా ఉన్నవాళ్ళు ఎవరు కూడా మరణిద్దాం అనుకోరు. అంటే ప్రతి ఒక్క జీవి కూడా మరణించటానికి ఇష్టపడదు. దీనికి సంబంధించి ఒక చిన్న విషయాన్ని చెప్పుకుందాం. ఒక గురువుగారు చనిపోయేటువంటి స్థితి వచ్చింది ఆయనకి. చనిపోయే ముందర ఆయనకి జ్ఞాని కాబట్టి ఆయనకి ముందర జరగబోయేటువంటి విషయాలు మొత్తం తెలుసు కాబట్టి ఆయన జీవితాన్ని, ఆయన జరగబోయేది ఎక్కడ పుడతాను ఏంటి అనేటువంటి విషయాన్ని చూసుకుంటే ఆయన చేసినటువంటి కొన్ని తప్పు నీచమైనటువంటి కర్మలకు గాను ఆయనకి నెక్స్ట్ జన్మ వచ్చేసేసి పంది జన్మ. అయితే శిష్యుడికి ఆయన చెప్తారనమాట ఏంటంటే, నేను పలానా చోట పలానా ఒక పందులవాడి ఇంట్లో నేను ఒక పందిగా పుడతాను. ఆ పంది పిల్లగా పుట్టినప్పుడే, ఆ పంది పిల్లగా ఉన్నప్పుడే ఎలా ఉంటానంటే నేను నల్లగా ఉండి నా మీద పలానా చుక్కలు ఉంటాయి, చారలు ఉంటాయి అని కొన్ని గుర్తులు చెప్తారు. చూసి నన్ను వెంటనే ఒక కర్రతో చంపేసేయి, నాకు నెక్స్ట్ ఉత్తమ జన్మకి వెళ్ళిపోతాను నేను అని చెప్తారు. చెప్పిన తర్వాత సరే అని చెప్పేసి శిష్యుడు అంటాడు. కొంత సమయానికి ఆ గురువుగారు మరణిస్తారు. మరణించిన తర్వాత ఈ శిష్యుడు ఆ అడ్రస్ పట్టుకొని తెలుసుకోవటానికి, ఇవన్నీ జరగటానికి కొన్ని నెలలు, ఒక 2-3 మంత్స్ పడుతుంది. 2 మంత్స్ 3 మంత్స్ తర్వాత ఆయన చెప్పినటువంటి ప్రదేశానికి వెళ్ళి చూస్తే సేమ్ అలాగే ఉన్నటువంటి ఒక పందిపిల్ల కనపడుతుంది. అయితే ఆ పందుల వాడికి ఆ పందిపిల్ల నాది అని చెప్పేసి డబ్బులు ఇచ్చేసి దాన్ని చంపడానికి రెడీ అవుతారు. ఇక ఆ పందిపిల్ల మటుకు దొరకదు. అది అసలు ఎంత ఉరుకులు పెడుతుందంటే అసలు ఈయన్ని ఉరికిచ్చి చివరికి వచ్చేసేటప్పటికి ఆ పందిపిల్ల ఏమని చెప్పుద్దంటే, ఈయనకి పూర్వం ఆయన చెప్పినటువంటి గురువుగా ఉండి చెప్పినటువంటి విషయం గుర్తొచ్చి ఆ శిష్యుడితో ఏమని చెప్పుద్దంటే, నాయన నన్ను చంపద్దు, ఈ శరీరంలో కూడా సుఖంగానే ఉంది, చక్కగా మా అమ్మతో పాటు బురదలో పండుకుంటున్నాను, చెత్తో చెదారము ఏదో మొత్తానికైతే నాకు అది తింటుంటే హాయిగా సుఖంగా అనిపిస్తుంది, ఈ శరీరంలో కూడా దీంట్లో ఉండిపోతాను, నన్ను వదిలేని ఆయన అంటది. అంటే పంది జన్మ అంటే నీచము అని కాదు. ఇక్కడ జీవి ఏది అయినప్పటికీ తన జీవితాన్ని అంటే శరీరాన్ని వదిలేయటానికి ఇష్టపడదు.
ఆ జీవి అనేది ఏది కూడా శరీరాన్ని ఇష్టపడదు వదిలేయటానికి. మరి శరీరాన్ని ఎలాగ వదిలేసిన వాళ్ళు ఉత్తములు అని చెప్పటానికి పరమహంస యోగానంద గారి జీవితంలో చూపించినటువంటి గొప్ప మహిమ అన్నమాట ఇది. ఆయన లాస్ ఏంజల్స్లో ఒక సమావేశానికి అటెండ్ అయ్యారు. దాంట్లో పెద్ద పెద్ద ఆఫీసర్స్ వాళ్ళు వీళ్ళు వచ్చారు. ఆ పార్టీకి అటెండ్ అయ్యారు. అటెండ్ అయిన తర్వాత అందరితో మాట్లాడారు. మాట్లాడిన తర్వాత సడన్గా ఒక టైంకి వచ్చిన తర్వాత ఆయన దానికి సంబంధించి ఒక యోగి ఆత్మకథ బుక్ తీసినప్పుడు 598 పేజ్ నెంబరు, దాంట్లో దానికి సంబంధించిన వివరణ కూడా ఉంటుంది. 599లో ఆయన ఫోటో ఉంటుంది అనమాట, తపాలా ఇచ్చినటువంటి ఫోటో ఉంటుంది. ప్లస్ ఆయన చనిపోయే ముందల తీసినటువంటి ఫోటోలు కూడా ఆధారంగా ఉన్నాయి. వాళ్ళు సర్టిఫై కూడా చేసింది ఉంది. దాని గురించి చెప్పుకుందాం. అయితే అక్కడ డిన్నర్ అది పార్టీ అయిపోయిన తర్వాత ఇక ఆయన సేద తీరుతూ ఆయన శరీరాన్ని అలా వదిలేశారు. ఈయన శరీరాన్ని వదిలేసిన తర్వాత మరి వెంటనే మనకేం గుర్తొస్తుంది? అది మ్యాన్స్ ఎటర్నల్ క్వెస్ట్, అంటే మానవుని నిత్యాన్వేషణ తెలుగులో బుక్ పేరు. ఆ బుక్లో ఏమని చెప్పారు? మనిషి శరీరం నుంచి అవమానకరంగా గెంటివేయబడుతున్నాడు అని చెప్పారు కదా. మరి ఈయన ఎలా వదిలేశారు శరీరాన్ని? అవమానకరంగానేనా? సహజంగా మనిషి చనిపోయేటువంటి వాటిల్లో వ్యాధికి సంబంధించి చనిపోవటం, యాక్సిడెంటల్గా చనిపోవటం, ఎవరు చనిపోయినా కానీ బాధాకరమైనటువంటి చావే ఉంటుంది. కానీ పరమహంస యోగానంద గారు చాలా సునాయాసంగా వారి శరీరాన్ని వదిలేశారు. వదిలేసిన తర్వాత మరణంలో కూడా ఆయన యోగే అని నిరూపించుకోవడానికి ఆయన ప్రదర్శించినటువంటి ఒక చమత్కారం ఏమిటి అంటే, ఆయన శరీరం 20 రోజుల పాటు అలాగే ఉంచినా కానీ శరీరం అనేది డీకంపోజ్ అవ్వలేదు. ఎక్కడ కూడా శరీరం మృతి చెందినటువంటి శరీరానికి సంబంధించినటువంటి ఎటువంటి విషయాలు కూడా ఆ శరీరంలో, ఆ పార్థివ శరీరంలో లేవు. యాక్చువల్గా ఆయన చనిపోయిన రోజు 7వ తారీఖు అయితే 27వ తారీఖు వరకు కూడా 7వ తారీఖు ఎలా ఉన్నారో 27వ తారీఖు కూడా అంతే ఫ్రెష్గా, అంతే తాజాగా శరీరం ఉంది. అంతేకాకుండా శరీరం పైన ఏమన్నా బూజు పట్టినట్లు కానీ, లేకపోతే శరీరం పాడైపోయినట్టు కానీ ఎటువంటి ఆనవాళ్ళు కూడా శరీరంలో మృతి చెందినటువంటి ఆనవాళ్ళు ఏమీ కనపడలేదు. 20 రోజుల తర్వాత కూడా ఆయన చేతులు ఇలాగా తెరిస్తే తెరుచుకునేవి, ముడుచుకుంటే ముడుచుకునేవి. అంటే శరీరం అనేది డీకంపోజ్ అవ్వకుండా, పాడైపోకుండా ఆయన అలా చూసుకున్నారు. ఈ విషయానికి సంబంధించి చాలామందికి సందేహం ఉంటుంది. యాక్చువల్గా క్రియాయోగకు సంబంధించినటువంటి దాంట్లో ప్రాణాయామాలకు సంబంధించి చేసినప్పుడు ఈ క్రియాయోగ ప్రాణాయామాలో ప్రాణశక్తి ఎక్కువగా, అంటే శరీరంలో ఉండేటువంటి కణకణానికి కూడా ఆక్సిజన్ సప్లై ఫుల్గా జరుగుతుంది. జనరల్గా మనకి ఏ శరీరం భాగంలో అయినా కానీ నొప్పి కానీ, ఇబ్బంది కానీ, వ్యాధి కానీ రావడానికి మూలమైనటువంటి కారణం ఏముంటుందంటే, ఆ శరీరంలో ఉన్నటువంటి ఆ అవయవంలో, ఆ ప్రదేశంలో ఉన్నటువంటి కణాలకి ఏదో ఇబ్బంది జరుగుతుంది. ఆ ఇబ్బంది పడుతున్నాయి. అక్కడ ఆక్సిజన్ సప్లై లేకపోవడం, ఏదో ఒక ఇబ్బంది అయితే ఏర్పడుతుంది. కానీ ఈ క్రియాయోగలో ప్రాణాయామం చేయటం ద్వారా కర్బన పదార్థాలను ఎక్కువగా బయటికి రిలీజ్ చేసి ప్రాణవాయువుని అధికంగా తీసుకోవటం వల్ల ఈ శరీరానికి, అంతేకాకుండా ఇక్కడ పరమహంస యోగానంద గారి విషయంలో జరిగింది ఏమిటి అంటే, ప్రాణాయామాలు వీళ్ళు చేసినప్పుడు ప్రాణానికి సంబంధించినటువంటి పూర్తిగా అథారిటీ వాళ్ళకు ఉంటుంది. అంటే ఆ ప్రాణశక్తి మీద, ప్రాణానికి సంబంధించిన విషయం మీద, ప్రతిదాని మీద కూడా వాళ్ళకి అథారిటీ ఉంటుంది. అంటే శరీరం వదిలేశారు కాబట్టి వాళ్ళకేమి సంబంధం లేదు అన్నట్టు కాకుండా,
ఇక్కడ చిన్న విషయం ఏమిటి అంటే మనకి పంచవాయువులు అనేవి ప్రధానంగా చెప్తారు. దాంట్లో పంచవాయువులు ప్రధానమైనవి, దాంట్లో పంచ ఉపవాయువులు కూడా ఉంటాయి. దీంట్లో ప్రాణ, అపాన, వ్యాన, సమాన, ఉదాన ఈ 5 కూడా పంచవాయువులు. యాక్చువల్గా వాయువు అనేది సేమ్ ఉంటుంది, కాకపోతే మనకి తల భాగం, చేతులు, కాళ్ళు వరకు పనిచేసేది ఒకటి, తర్వాత ఈ హార్ట్, ఈ లంగ్స్, ఈ ప్రదేశం వరకు ప్రాణవాయువు, ఇక్కడి నుంచి ఇక్కడికి అపాన వాయువు, ఇలాగా మనం డివైడ్ చేసినటువంటి ప్రాంతాల్లో అవి పనిచేసేటువంటి ప్లేసులను బట్టి వాటి యొక్క పేర్లో మార్పు ఉంది, కానీ వాయువు మాత్రం ఒకటే. ఆ ప్లేస్లో పనిచేస్తుంది కాబట్టి ఆ వాయువుకి ఆ పేరు. తర్వాత వీటికి పంచ ఉపవాయువులు ఉన్నాయి. ఈ పంచ ఉపవాయువుల్లో నాగ, కూర్మ, కృకుర, దేవదత్త, ధనుంజయ ఈ 5 కూడా ఉపవాయువులు. ఈ ఉపవాయువుల్లో కళ్ళు రెప్పలు కొట్టుకోవటానికి కొన్ని, ఈ బుగ్గలో నవ్వటానికి కొన్ని, చెవులు వినటానికి కొన్ని, ఇలాగా కొన్ని వాయువులు, ఈ ఉపవాయువులు అనేవి పనిచేస్తూ ఉంటాయి. అయితే ఈ ఉపవాయువుల్లో ధనుంజయ వాయువు చివరిదైనటువంటి ధనుంజయ వాయువు, ఈ ధనుంజయ వాయువు మటుకు శరీరంలోంచి అన్ని వాయువులు కూడా బయటకు వెళ్ళిపోయిన తర్వాత చివరిగా వెళ్ళిపోయేటువంటి వాయువు ఏది అంటే ధనుంజయ వాయువు. ఈ ధనుంజయ వాయువు నుంచి శరీరం నుంచి ఎప్పుడైతే నిష్క్రమించిందో ఇక అప్పుడు బాడీ అనేది డీకంపోజ్ అవ్వటం స్టార్ట్ అవుతుంది. మరి ఇప్పుడు దీంట్లో పరమహంస యోగానంద గారు ఏం చేశారు మీరే చెప్పేయచ్చు. పరమహంస యోగానంద గారు శరీరంలో ధనుంజయ వాయువుని నిలిపి ఉంచారు. ఇది అందరికీ సాధ్యమయ్యేటువంటి పని కాదు. కేవలం ఆ క్రియాయోగలో ఉత్తమమైన క్రియాయోగలో కూడా ఉత్తమ స్థాయికి చెందినటువంటి యోగి ఎవరైతే గొప్ప స్థాయిలో అంటే దాంట్లో ప్రాణాయామంలో మాస్టరీ సాధించినటువంటి యోగులు ఇలాంటి వాళ్ళ శరీరాన్ని వదిలేసిన తర్వాత కూడా దాంట్లో వాయువుని నిలిపి ఉంచేటువంటి శక్తిని కలిగి ఉంటారు. అలాగా ఈ ధనుంజయ వాయువుని శరీరంలో నిలిపి ఉంచడం జరిగింది. దానివల్ల బాడీ అనేది డీకంపోజ్ అవ్వలేదు. 20 రోజులైనా కానీ డీకంపోజ్ అవ్వలేదు. ఆ శరీరంలో చనిపోయినటువంటి ఎటువంటి విషయాలు కూడా చనిపోయిన మనిషిలో అంటే ఆ మృతదేహం అనగానే దానికి సంబంధించి ఒక రకమైనటువంటి పెయిల్ కలర్ వచ్చేసేసి దాంట్లో రక్తవిహీనంగా కనిపించేటువంటి ఆ ఇదేదైతే ఉందో అది లేకుండా ఫ్రెష్గా మామూలుగా మనిషి నిద్రపోతుంటే ఎలా ఉంటారో అలాగే ఉన్నారు. అయితే ఇలాగా పరమహంస యోగానంద గారు చేయాల్సినటువంటి అవసరం ఏమిటి అంటే ఇలాగా మేము చెప్పుకోవాలి. అందరూ యోగం గురించి, యోగం యొక్క గొప్పతనం గురించి అందరూ తెలుసుకోవాలి, అందరికీ తెలవాలి. ఆయన కూడా శరీరం నుంచి నేను గెంటి వేయబడలేదు, నేనే శరీరాన్ని వదిలేశాను అనే విషయాన్ని కూడా తెలియజేయాలి ప్రపంచానికి. ఆ విధంగా పరమహంస యోగానంద గారు ఆయన శరీరాన్ని వదిలేసిన మృత్యువుతో కూడా. అయితే ఇంకొక విషయం ఏమిటి అంటే లాస్ ఏంజల్స్కి సంబంధించినటువంటి పరిశోధించినటువంటి డాక్టర్స్ ఏంటంటే ఆ బృందం వాళ్ళు ఈయనకి సంబంధించినటువంటి శారీరకంగా ఉన్నటువంటి విషయాలు మొత్తం చూసి ఆశ్చర్యపోవటమే కాకుండా వాళ్ళు సర్టిఫై చేసి ఒక సర్టిఫికెట్ ఇచ్చారు. పరమహంస యోగానంద గారికి డెత్కి సంబంధించిన ఒక సర్టిఫికెట్ ఇచ్చారు. మా జీవిత కాలంలో మేము ఎవరిని కూడా ఏ వ్యక్తి కూడా చనిపోయినప్పుడు ఇలాగ ఉండటం అనేది మేము గమనించలేదు. ఇలాంటి లక్షణాలు ఉన్నాయి. మనిషి మరణించినటువంటి లక్షణాలు ఏవీ లేవు ఈ శరీరంలో అని చెప్పేసి ఒక సర్టిఫికెట్ అనేది ఇవ్వటం జరిగింది. కాబట్టి అందరూ కూడా
మనకి అణువైనటువంటి సాధన ఎంత కొద్ది మాత్రం చేసినా కానీ దానివల్ల వచ్చేటువంటి ఫలితం అనేది దానివల్ల వస్తుంది. చాలామందికి ఏంటంటే డౌటు, చాలా దూరం కదా, మనం అంత ప్రయాణం చేయగలమా, అంత అవసరం లేదు. ఎంత చేయగలిగితే అంత. రామ అన్నా కానీ దానివల్ల వచ్చేటువంటి పుణ్యం అనేది ఎక్కడికి పోదు. దహనం అవ్వాల్సినటువంటి కర్మ అనేది రామ అన్నా కానీ దహనం అవ్వాల్సిన కర్మ దహనం అవుతుంది. కాబట్టి ప్రయత్నాన్ని కొనసాగించండి. ఖచ్చితంగా ప్రయత్నాన్ని కొనసాగించండి, సాధన చెయ్యండి. ఇంకా సాధనకు సంబంధించి ఇంట్రెస్ట్గా ఉన్న వాళ్ళకి ఇంకా హెల్ప్ చేయండి. చాలామంది వీడియో చూస్తున్నారు కానీ లైక్స్ కొట్టట్లేదు. ఖచ్చితంగా లైక్ చేయండి. ఎందుకంటే మనం మంచి వీడియోని మనం లైక్ చేయటం ద్వారా ఒక ఇన్ఫర్మేషన్ని మీరు ఇదే విషయాన్ని వేరే వాళ్ళకి చెప్పాలి, చాలామందికి వెళ్ళాలి, చాలామందికి చెప్పాలి అంటే మనం వెళ్ళి 10 మందికి అందరికీ చెప్పే అంత అవకాశం లేకపోవచ్చు. కానీ మీరు ఎంత బిజీలో ఉన్నా కానీ ఒక్క లైక్ చేయటం వల్ల ఇది ఇంకో 10 మందికి 20 మందికి ఫార్వర్డ్ అవుతూ వెళ్తూ ఉంటుంది. అందరూ తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. వాళ్ళకి సాధన మీద ఇంట్రెస్ట్ కలుగుతుంది. వాళ్ళని కూడా ఈ ఆధ్యాత్మిక మార్గంలో నడిపించడానికి మన వంతు ప్రయత్నం, మన వంతు సాయం మనం చేసిన వాళ్ళం అవుతాం. కాబట్టి వీడియోని తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సర్వే జనా సుఖినో భవంతు.